కాసేపట్లో పెళ్లి, బంధుమిత్రులు, మంగళ వాయిద్యాలతో పెళ్లి ఫంక్షన్ కలకలలాడుతోంది. అంతే, సడన్ గా కారం చల్లుతూ ఫంక్షన్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఈ క్రమంలో వరుడికి గాయాలయ్యాయి. అమ్మాయిని ఆమె బంధువులు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అంతా నిమిషాల్లో సినిమా స్టైల్లో జరిగిపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ ఘటన జరిగింది. కడియం గ్రామానికి చెందిన భత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు. అదే సమయంలో కర్నూలు జిల్లా చెలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహ అక్కడే చదువుతోంది. అలా నందు స్నేహ మధ్య పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. చదువు తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే పెద్దలు ఏమంటారని భయం మాత్రం ఇరువురిని వెంటాడింది. పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు నందు స్నేహ. అనంతరం కడియం వచ్చిన వెంకటనందు ఇంట్లో పెద్దలకు చెప్పడం, వాళ్ళు అంగీకరించడం చకచకా జరిగిపోయింది. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకునేందుకు ఈ నెల 21న ముహూర్తం పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని బంధువు తన పేరెంట్స్ కి తెలిపింది. అందుకు సంబంధించి వివాహ వేదిక, సమయంతో సహా తన తల్లిదండ్రులకు పంపుతూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరింది. అయితే కడియంలోని ఓ ఫంక్షన్ హాల్లోకి వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకొని పెళ్లికొడుకు వాళ్ళ బంధువులపై కారం చల్లారు. స్నేహను అపహరించేందుకు ప్రయత్నించారు. దీంతో పెళ్లికొడుకు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నందుతో సహా బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వధువును బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న కారులో ఎక్కించి వధువుని స్వగ్రామానికి తీసుకెళ్లారు. నా పేరు జి స్నేహ. మా గొడినూరు గ్రామం చాగలవరం మండలం నంద్యాల జిల్లా. నేను కడియంకి చెందిన చిన్న వెంగళయ్య కొడుకు నందు అనే అబ్బాయిని నర్సరావుపేట SSN కాలేజ్ గుంటూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ కాలేజ్లో చదువుకున్నాము ఇద్దరము. అక్కడ అబ్బాయిని ఇష్టపడి తర్వాత లవ్ చేసుకున్న తర్వాత 5 years తర్వాత ఈ నెల 13వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత 15న కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రొటెక్షన్ అడిగి మేము CA సమక్షంలో పేరెంట్స్ని పిలిపించి అక్కడ నుంచి వాళ్ళు కన్విన్స్ అయ్యాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నా భర్త వెంకటనందు పేరెంట్స్ ఒప్పుకొని తర్వాత మ్యారేజ్ ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత మా పేరెంట్స్ని వాళ్ళు ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళు వస్తామని కన్విన్స్ అయ్యి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 20వ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం ఇక్కడికి మా కడియం వచ్చారు. వచ్చిన తర్వాత మా అన్ని విధాలుగా మర్యాదలు చేశారు. రాత్రి 12:30 ఆ టైంలో కళ్యాణ మండపానికి వచ్చేసి అక్కడ మా పైన కారం చల్లి దాడి చేసి నన్ను అక్కడి నుంచి ఎస్కేప్ చేసి తీసుకెళ్లాలని మా అన్నయ్యలు చరణ్, చందు, భరత్ కుమారు, మా అమ్మ పద్మావతి దాడి చేసి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవాలనేసి కిడ్నాప్ చేయాలని చాలా ట్రై చేసి అందరికీ చాలా రకాలుగా గాయాలు చేసి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నా పేరు వేరు కడిలో ఉంటాను. మా తమ్ముడు మ్యారేజ్ అవుతుంటే ఇలా పెళ్లి కూతురు తరపులు వచ్చి గొడవ గట్ట చేస్తారు. వాళ్ళని అడ్డుపడుతుంటే మా మీద అటాక్ చేశాను. అక్కడ దెబ్బలు గట్ట తగిలినాయి, కుట్లు కట్టమని చేతి మీద ఒకటి. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పంపాను. అక్కడికి వెళ్ళి చికిత్స తీసుకుని ఇక్కడ నైట్ వచ్చాను నేను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.